వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దండి అధికారులను ఆదేశించిన రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సీఎం కేసీఆర్ దృష్టికి కర్కగూడెంలో పంటల నష్టం. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వెల్లడి. బీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రా సత్యం డిమాండ్. నీరు పాలు తాగుతున్న చిన్న అనంతగిరి ఆలయ నందీశ్వరుడు. ఆశ్చర్యపోతున్న భక్తులు భారీగా చేరుకుంటున్న వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి అధికారులను సైతం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క వివిధ ప్రాజెక్టుల నుండి వస్తున్న ఇన్ఫ్లోతో భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తిందని అన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, వైద్య శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని నిత్యం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ కు ఆదేశించారు. భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలకు అదనంగా పరిస్థితులను బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా సహకరిస్తానని, ఎవరూ కూడా అధైర్యపడవద్దని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. మండలంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట భూములు పరిశీలించారు. పెదవాగు ప్రవాహంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండల పరిసర ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు రావడంతో చాలా ఆస్తి నష్టం జరిగిందన్నారు. కర్కగూడెం మండలంలోనే 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వరద ఉగ్రరూపం దాల్చిందని అన్నారు. 38 సెంటీమీటర్ల వర్షపాతం పడటంతో మరి వరదలు పెద్ద ఎత్తున మరి ఉగ్రరూపం దాల్చడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కనిపించేటువంటి ఆ బ్రిడ్జి సైతం పూర్తిగా మునిగిపోవడం జరిగింది. బ్రిడ్జి పైనుండి నీళ్లు పోవడం జరిగింది. చాలా పెద్ద హై లెవెల్ బ్రిడ్జి అయినప్పటికీ అకాలంగా అర్ధరాత్రి రావడంతో పరిసర గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఇళ్లలో చాలా ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిట్టి భాస్కర్ అనేటువంటి రైతుది కోళ్ల ఫారం 3000 కోళ్లు ఉండే దాంట్లో చిన్న రైతు పాపం మరి ఇంటి సామాన్లతో పాటు పూర్తిగా మరి కోళ్ళు మొత్తం కూడా కోళ్ల పాకలు మొత్తం కూడా కొట్టకపోవడం జరిగింది. అట్లనే అవతల ఆవుల ఎంకన్న మరి గేదెలు పాపం అవి పెట్టుకొని ఉండే చిన్న డైరీ ఫామ్ పెట్టుకొని జీవనం గడుపుతూ ఉండే మరి ఆవులు అన్ని కూడా కొట్టుకొని పోవడం జరిగింది. 4-5 ఆవులు ఆ గేదెలు కూడా కొట్టకపోయినాయని చెప్తా ఉన్నారు. చాలా ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా గ్రామాలల్లో చాలా గ్రామాలల్లో రైతులు పొలాల మీదకి వెళ్ళబడి మరి పూర్తిగా వాగు ప్రవహించడంతో వందలాది ఎకరాలు పూర్తిగా మరి ఇసుక మేటలు పోయడం జరిగింది. ఇసుక మేటలతో రైతులందరికీ కూడా నష్టం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూసిన తర్వాత మరి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సహకరిస్తామని చెప్పేసి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. మళ్ళీ రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అదేవిధంగా బోట్లు కానీ ఎక్కడికక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.
ఐఐటి ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల నుండి విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేట్ కళాశాలలపై మొగ్గు చూపి ప్రభుత్వ కళాశాలలపై చిన్నచూపు చూడడం సమంజసం కాదన్నారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలంటే వారికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గుజ్జా కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ సుధాకర్, విద్యార్థి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. మరియు పీజీ కోర్సు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సొంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మంత్రి గారు స్పందిస్తూ మేము IIIT ఐఏఎంలో ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా బీసీలకు పూర్తి స్థాయి ఉపకార వేతనాలు చెల్లిస్తామని చెప్పి 9 సంవత్సరాల 3 నెలల ప్రభుత్వ పీరియడ్ అనంతరం ఈరోజు ప్రకటించి ఇంకొక 3 సంవత్సరాలు ఇంకొక 3 నెలలు మాత్రమే ఈ ప్రభుత్వ కాల వ్యవధి ఉన్న టైంలో కూడా ఎన్నికల కోడ్ రావడానికి 1-2 మంత్స్ ముందు ఒక ప్రకటన చేయడం అనేటటువంటి జరిగింది. యాక్చువల్గా ఇది ఎగ్జిక్యూషన్కి రావాలంటే కూడా ఇంకా కనీసము దాదాపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాకా పోయేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రకటన చేసింది. అంటే జేబులో డబ్బులు విదిల్చకుండా ఒక ప్రకటన అనే పరిమితమైనటువంటి ప్రకటన చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మా ఆక్షేపణ ఏంటంటే గత 9.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి గతకాలం నుంచి ఇంతవరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా సంవత్సరానికి 2.5 లక్షల మంది బీసీలను ఎండబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వము దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ప్రభుత్వ చరమాంక దశలో కూడా కనీసం ఇప్పటికైనా అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటన చేస్తే రాబోయే ప్రభుత్వాలకైనా కానీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశాన్ని కూడా దురుద్దేశపూర్వకంగా పోగొట్టింది అని చెప్పి ఈ సందర్భంలో మేము ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే 2014కు ముందున్నటువంటి విధంగా ప్రతి సంవత్సరము యావరేజ్గా 2.5 లక్షల మందికి ఇంజనీరింగ్, MCA, MBA, మెడిసిన్ తదితర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా అప్లై చేసినటువంటి బీసీలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది 2007 నుంచి కంటిన్యూ అవుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్లో వింత ఘటన చోటు చేసుకుంది. చిన్న అనంతగిరి దేవాలయంలోని నందీశ్వరుని విగ్రహం నీరు పాలు తాగుతోంది. ఆలయ పూజారి ఉదయం పూజలు చేసి నందీశ్వరునికి విగ్రహానికి స్పూన్తో నీరు తాగించాడు. విచిత్రంగా స్పూన్లో ఉన్న నీటిని అమాంతం విగ్రహం తాగేసింది. దీంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. గుడికి వచ్చిన ఓ భక్తుడు కూడా స్పూన్లో నీరు తీసుకొని నందీశ్వరునికి విగ్రహానికి తాగించాడు. అతనికి కూడా ఇదే వింత అనుభవం కలిగింది. నందీశ్వరుడు పాలు నీళ్లు తాగుతుండడంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి దేవాలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాగ్ని రుగ్నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మాన్యాయ దేవాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలెవరూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి హితవు పలికారు. చెట్ల కింద, పాడైపోయిన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని అన్నారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ముట్టుకోవద్దని తెలిపారు. వర్షం వల్ల వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని, కనుక పరిమిత వేగంతో నడపాలని అన్నారు. నీటి ప్రవాహాలు వెళ్లే లో లెవెల్ వంతెనలు, రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయవద్దని హితవు పలికారు. అత్యవసరం అయితేనే ఇంటి నుండి బయటకు రావాలని అన్నారు. చెరువులు, రోడ్లు తెగి ప్రమాద స్థితికి చేరుకుంటే అత్యవసర సేవలకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240ను సంప్రదించాలని సూచించారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి నాగభూషణం, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి శివకుమార్ తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో దండోరా వేయించాల్సిందిగా సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలో పశువులు, గొర్రెలు వెళ్లకుండా, చేపలు పట్టేవారు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తంగా చేయవలసిందిగా కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదర్గూడలో 2 ఇండ్లు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ ఇండ్లు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా ఇండ్ల పైకప్పు కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో సమీపంలో ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. కాగా ఇండ్లు కూలిన ప్రాంతాన్ని స్థానిక కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ మండల పరిధిలోని గోదావరి లోతట్టు ప్రాంత గ్రామాలైన ఇరవెండి, మోతే, సారపాక, నాగినేనిపురోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడ్ గ్రామాల్లో డీఎస్పీ వెంకటేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎవరు కాలువలు, చెరువులు, వాగలు, వంకలు, గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచించారు. కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అన్నారు. వరద ప్రవాహం ఉన్న గ్రామాల్లో సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహం ఉన్న గ్రామ ప్రజలు సమీపాన ఉన్న పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. పోలీసులు ప్రజల కోసం రక్షణ వలయంగా ఉంటూ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజల్ని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకరించి వారిని తరలించేందుకు ప్రత్యేక ట్రాక్టర్లు వాహనాలు ఏర్పాటు చేయాలని బూర్గంపాడ్ ఎస్ఐ రాజ్ కుమార్ కు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవేపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మహబూబ్ నగర్ రోడ్లో ఏర్పడిన గుంతలపై చేరిన నీటిలో వరి నాట్లు వేశారు. రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నీటి గుంతల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటం ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు ఒకసారి చేసిన అభివృద్ధి ఏమిటో కల్లారా చూడాలని ఎద్దేవా చేశారు. ఒక రోడ్డుని నిర్మించడానికి 2 సార్లు శంకుస్థాపనలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘు, మొహమ్మద్ అలీఖాన్, బాబర్, రాజు, చల్లా శ్రీకాంత్ రెడ్డి, సుదర్శన్, సీతారాం, అజ్మత్, నాగమణి, అలీం, ముబారక్, కదీర్, హైదర్ గోరి, అన్వర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అవలంబిస్తున్న ఒక దుర్మార్గమైన పరిపాలన, అన్ని రంగాలలో పరిపాలన విఫలమైపోయినారు. ఇవాళ ఏం చేయలేని పరిస్థితి. ఈ రాష్ట్రం అప్లకుప్ప చేసే కూర్చున్నారు. కాబట్టి గతంలో ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టడానికి, షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలను ఒకసారి మోసం చేయడానికి ఈ రోడ్డు పాత NS7 విస్తరిస్తున్నాం, బాగా చేస్తున్నామని చెప్పి నమ్మియడానికి స్వయాన ఇప్పుడున్న ఒక తిరుగుబోతు మంత్రి, ఐటీ మంత్రి కేటీఆర్, మున్సిపాలిటీ మంత్రి ఇవాళ బోగస్ ప్రొసీడింగ్ తీసుకొచ్చి ప్రజలను ఒకసారి వంచు మళ్ళొకసారి. ప్రభుత్వ గురుకుల హాస్టల్స్ లో కనీస మౌలిక సదుపాయాలు కరువవ్వడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని నల్గొండ జిల్లా నకైకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని అన్నారు. నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ప్రభుత్వ గురుకుల హాస్టల్ను ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ హాస్టల్లో అడుగడుగునా సమస్యలు తిష్టవేశాయన్నారు. ఏ హాస్టల్లో చూసినా వసతులు కొరవడి, పర్యవేక్షణ లోపం వల్ల గాడి తప్పిన నిర్వహణతో దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సరఫరా చేయలేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. హాస్టల్లో గదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేవని ఆరోపించారు. అంటువ్యాధులు ప్రబలే ఈ వర్షాకాలంలో సరైన పారిశుధ్యం పాటించకపోవడం వల్ల తమను తాము కాపాడుకునే మార్గం కానరాక చిన్నారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒక్క రూమ్లో 20 మంది ఉండగా వారికి పడుకోవడానికి ప్లేస్ లేక తరగతి గదిలో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల హాస్టల్స్కు రావాల్సిన నిధులు ఏ దొంగల జేబుల్లోకి పోతున్నాయో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నంలో రాళ్ళు, పురుగులు వస్తున్నాయి, జావలో పురుగులు వస్తున్నాయి, ఈగలు. ఇగో ఇంతటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ బిడ్డలకి రావాల్సినటువంటి స్కూళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఎటు పోతున్నాయి, ఎవరి జోబుల్లోకి పోతున్నాయి? కేవలం బంగారు తెలంగాణ అంటే కేవలం కొద్దిపాటి మంది, గుప్పెడు మంది బాగుపడ్డారు తప్పించి తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో ఈ బిడ్డల బ్రతుకులు ఇంకా ఇట్లనే ఉన్నాయి. వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా కానీ వీళ్ళకి నాణ్యమైన విద్య అందునటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వచ్చినప్పటి నుంచి ఇంతకు ముందు కంటే అధ్వానంగా విద్యా వ్యవస్థ అయింది. పిల్లలందరూ కూడా విద్యకి దూరమైనటువంటి పరిస్థితి. ఊర్లలోకి పోతే వాళ్ళందరూ మళ్ళీ తాగుడికి కానీ బిర్యానీలకు కానీ కొంత ఇంటర్మీడియట్ వరకు చదువుకొని చదువు ఆపేసి ఏవో చిన్న చితగా ఉద్యోగాల్లో స్థిరపడుతూ మళ్ళీ డోర్లు లేవా? విశ్వతేజ ఫ్రెండా? ఓకే ఓకే. మధు, అవును అవునా? ఓకే. ఏం పేరు నీ పేరు? యశ్వంత్. రాజు తెలుసు, మేడ్ రాజు తెలుసు. ఇంటి పేరు మేడా? ఓ మా ఇంటి పేరు కూడా మేడే. ఇదేం రూము? డార్మెటరీ. సిక్స్త్ క్లాస్ వాళ్ళది. 20 మెంబర్స్. అంటే వాళ్ళు పడుకోవడం కూడా ఇక్కడేనా? క్లాస్ రూమ్లో పడుకుంటారా? అచ్చా, అవి వాళ్ళ పరుపులా? మీ పరుపులు అవి ఎక్కడ కన్వీనియంట్ ఉన్న పిల్లలు అక్కడ పడుకుంటారు. 20 మెంబర్స్ పర్ రూమ్. కొంతమంది క్లాస్ రూమ్లో పడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ దోమలు వస్తూ ఉంటాయి కదా, మరి ఏంటి మరి? విండోస్ వేసుకుంటారు. మరి పైన కొన్ని అద్దాలు పగిలినట్టున్నాయి, పైప్లో ఉన్నారు. అదేవిధంగా ఈ కిటికీల నుంచి కూడా విపరీతంగా పక్కనున్నటువంటి మురుగునీరు కానీ అసలు పరిశుభ్రత లేకపోవడం వల్ల ఆ తిన్న అన్నం మొత్తం ఆ పక్కకి పడేస్తున్నారు. అక్కడ నుంచి మొత్తం దుర్వాసన వస్తుంది. అక్కడంతా నీళ్లు నిలిచిపోయి మొత్తము దోమలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మరి దోమలు కుడుతున్నాయని చెప్పి పిల్లలందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు అసలు వర్షాలు పడుతున్నటువంటి ఈ సందర్భంలో అంటు వ్యాధులు విపరీతంగా ప్రబలుతాయి. అది డెంగీ కానీ, మలేరియా కానీ, జ్వరాలు కానీ, వైరల్ ఫీవర్లు కానీ. మరి ఇవన్నిటికీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ పిల్లల దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా సందర్శించారా? వీళ్ళ బాధలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళ చదువు ఎట్లుంది అని ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించారా అని మేము బీఎస్పీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రహారీ గోడ అయితే కూలిందో అదేవిధంగా అక్కడ డైనింగ్ హాల్ దగ్గర కూలినటువంటి గోడ మీద కూడా వచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అద్దె భవనాలు కాదు, సొంత భవనాల్లో గురుకులాలు నిర్మించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందినటువంటి బిడ్డలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి తమ తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాలని చెప్పి ఇక్కడ కష్టపడి చదువుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులకు కనీసం బిడ్డలు మంచిగా తింటున్నారా, మంచిగా ఉంటున్నారా అనేటటువంటి ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నో స్కూళ్ళల్లో పిల్లలు విషాహారం తిని హాస్పిటళ్లలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇగో ఇట్లాంటి వాతావరణం ఉంటే మరి అదే జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వాటి మీద కేవలం పర్యవేక్షణ లోపం వల్లనే ఇది జరుగుతుంది. పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అసలు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని నిజంగా గోడ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఈ చుట్టూ కూడా అపరిశుభ్రత, అసలు నిజంగా పిల్లలు
ఏ విధమైన అనారోగ్యానికైనా గురయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే మొత్తము ఇక్కడ తిన్న ఫుడ్ని అంతటిని కూడా ఇక్కడ పడేసి మొత్తం అసలు ముక్కు కూడా మూసుకున్నా కానీ అసలు స్మెల్ వస్తున్నటువంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణలో బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఇదేనా మీ బంగారు తెలంగాణ? నిజంగా బిడ్డలకి ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితమే 800 కోట్లు మంజూరయ్యాయి. గురుకులాలకి సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పటి వరకు 800 కోట్లు మంజూరైనా కానీ ఒక్క గురుకుల కొత్త పాఠశాల కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఇవన్నీ కూడా అద్దె భవనాల్లో నడిపిస్తూ అక్కడ ఉండేటువంటి వసతుల లేమి కారణంగా, సౌకర్యాల లేమి కారణంగా పిల్లలందరూ నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వర్షం వస్తే ఈ గోడ కూలిపోయినటువంటి పరిస్థితి. ముందు కూడా ప్రహారీ గోడ మొత్తం కూలిపోయి పిల్లలు మరి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా కానీ మరి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోతే వాళ్ళ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా అని ప్రశ్నిస్తున్నాం. ఏ సందర్భం వచ్చినా కానీ ప్రతి ఒక్క పాఠశాలని ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఎందుకంటే నకరేకల్లో SLBC పాఠశాలలో కూడా ప్రహారీ గోడ 5 లక్షలు పెట్టి మాకు ఒక ప్రహారీ గోడ నిర్మించండి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు దాదాపు 3 సంవత్సరాల క్రితం చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రహారీ గోడ లేనటువంటి పరిస్థితి. అది ఇంకా అమ్మాయిల పాఠశాల అయ్యేటప్పటికీ ఆ బాలికల పాఠశాలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దండి, అధికారులను ఆదేశించిన రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సీఎం కేసీఆర్ దృష్టికి కర్కగూడెంలో పంటల నష్టం, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వెల్లడి. బీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించాలి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రా సత్యం డిమాండ్. నీరు పాలు తాగుతున్న చిన్న అనంతగిరి ఆలయ నందీశ్వరుడు, ఆశ్చర్యపోతున్న భక్తులు భారీగా చేరుకుంటున్న వైనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.